విద్యార్థులారా, మీరందరూ ఎలా ఉన్నారు? విద్యార్థులు, సెల్ అంటే ఏమిటో మీరందరూ అర్థం చేసుకున్నారు. కణంలో ఉండే వివిధ అవయవాలు, ఆకారాలు, రకాలు మరియు రకాలు. ప్రొకార్యోట్స్ అంటే ఏమిటో కూడా మీరు అర్థం చేసుకున్నారు. మరియు యుకార్యోట్లు ఏకకణ మరియు బహుళ సెల్యులార్ జీవులు. ఇప్పుడు చూద్దాం. వివిధ పరిమాణాల కణాలతో కొనసాగుతుంది మరియు అది ప్రవర్తన. అభ్యాస లక్ష్యం. ఈ వీడియోలో చూసిన తరువాత మీరు కణ సిద్ధాంతం గురించి మరింత తెలుసుకుంటారు. మీరు కనిష్టాన్ని కనుగొనగలరు. ఈ సెల్ యొక్క గరిష్ట పరిమాణానికి మరియు హైపోలో సెల్ ప్రవర్తన, హైపర్ మరియు ఐసోటోనిక్ సొల్యూషన్స్. వ్యాప్తి మరియు ఆస్మాసిస్ అంటే ఏమిటి? ఎక్సోసైటోసిస్ మరియు ఎండోసైటోసిస్, పినోసైటోసిస్ మరియు ఫాగోసైటోసిస్. జంతు కణం నుండి మొక్కల కణం ఎలా భిన్నంగా ఉంటుంది? కీలక పదాలతో ప్రారంభిద్దాం. కీలక పదాలు: ఎక్సోసైటోసిస్, ఎండోసైటోసిస్, ఆస్మాసిస్, వ్యాప్తి, హైపర్టోనిక్, హైపోటోనిక్. ఫిలమెంటస్, పినోసైటోసిస్, ఫాగోసైటోసిస్, ప్లాస్మోలిసిస్, సూడోపోడియా, సైటోప్లాజం. ప్రోటోప్లాజం. విద్యార్థులు, ఒక చిన్న గమనిక. ష్లీడెన్ మరియు థియరోడర్ ష్వాన్ ప్రతిపాదించిన సెల్ థియరీ అనే సిద్ధాంతం ఉంది. అందరూ నమ్మనప్పటికీ అన్ని జీవులు సమలేఖనం చేయబడిన కణాలతో రూపొందించబడ్డాయి. ష్లీడెన్ మరియు ష్వాన్ ఏకీభవించలేదు. కణాలు ఎలా ఏర్పడ్డాయి అనే అంశంపై. చివరగా, సుదీర్ఘ పరిశోధన తర్వాత వారు కణ సిద్ధాంతం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు అని ఈ కణ సిద్ధాంతం చెప్పబోతుంది. కణాలు జీవితం యొక్క బిల్డింగ్ బ్లాక్లను ఏర్పరుస్తాయి. అన్ని మొక్కలు మరియు జంతువుల కణాలతో రూపొందించబడ్డాయి మరియు సెల్ అనేది జీవితం యొక్క ప్రాథమిక యూనిట్. మొక్కలు లేదా జంతువులు అనే తేడా లేకుండా అన్ని జీవులు ముందుగా ఉన్న కణాల నుండి ఉత్పన్నమయ్యే కణాలతో కూడా ఉంటాయి అని మీకు సందేహం రావచ్చు. సెల్ యొక్క కనీస పరిమాణం ఎంత కావచ్చు? అవును, కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఎసిటబులేరియా ఏకకణన సముద్రపు ఆల్గా ఎత్తులో 4 నుండి 10 సెంటీమీటర్లు కొలుస్తుంది. గోళాకార సగటు వ్యాసం బ్యాక్టీరియా 0.5 నుండి 2.0 మైక్రోమీటర్లు. రోడ్ ఆకారంలో లేదా దారపు పోగుల బ్యాక్టీరియా పొడవు 1 నుండి 10 మైక్రోమీటర్లు మరియు వ్యాసం 0.25 నుండి 1.0 మైక్రోమీటర్లు ఉన్నాయి. అతి చిన్న కణం మైక్రోప్లాజ్మా జెల్లీ సెప్టికం. ఇది దాదాపు 10 మైక్రోమీటర్ల పరిమాణంలో ఉంటుంది. అతిపెద్ద కణాల ఉష్ట్రపక్షి గుడ్డు. ఇది దాదాపు 15 నుండి 18 సెంటీమీటర్ల పొడవు మరియు వెడల్పు ఉంటుంది.
పొడవు మరియు వెడల్పు. సింగిల్ సెల్డ్ అమీబాతో ప్రారంభిద్దాం. ఘన లేదా ద్రవ ఆహారాన్ని ఎలా తయారు చేస్తుంది, వ్యర్థాలను ఎలా విసర్జిస్తుంది మరియు అది వాయువులను ఎలా లోపలికి తీసుకుంటుంది మరియు వదిలేస్తుంది. అమీబా వేలులాంటి అంచనాల ద్వారా ఆహారాన్ని తీసుకుంటుంది. సూడోపోడియా అని పిలుస్తారు మరియు వాక్యూలలో ఎంజైమ్ల సహాయంతో జీర్ణం చేస్తుంది మరియు అదేవిధంగా విసర్జించండి. సూడోపోడియా అమీబా ఆక్సిజన్ను తీసుకుంటుంది మరియు కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తుంది. వ్యాప్తి ప్రక్రియ ద్వారా వాయువులు ప్లాజ్మా ద్వారా ప్రవేశిస్తాయి మరియు నిష్క్రమిస్తాయి. అమీబా యొక్క బయటి పొర అయిన సూడోపోడియా పొర కదలిక మరియు అమీబాలో లోకోమోషన్లో కూడా సహాయపడుతుంది. దీని ఆధారంగా మొక్క లేదా జంతు కణాల వంటి ఏదైనా కణం యొక్క ప్రవర్తనను చూద్దాం మరియు జరుగుతున్న ప్రక్రియ కోసం పరిభాషను అర్థం చేసుకోండి. ప్లాస్మోలిసిస్. ప్లాస్మా అంటే ప్రోటోప్లాజ్మం. లైసెన్స్ అంటే బ్రేక్. కాబట్టి దాని సెల్ గోడ నుండి సెల్ యొక్క ప్రోటోప్లాస్ట్ యొక్క సంకోచం ప్లాస్మోలిసిస్ అంటారు. డిప్లాస్మోలిసిస్ మళ్ళీ అసలు రూపాన్ని పొందుతుంది. ఓస్మోసిస్ నీరు లేదా ద్రావకం యొక్క కదలిక అధిక గాఢత నుండి తక్కువ గాఢత వరకు. గాఢత సెమీపెర్మబుల్ మెంబ్రేన్ ద్వారా ఓస్మోసిస్ అంటారు. ఎండోస్మోసిస్. ఓస్మోసిస్ సమయంలో పరిసరాల నుండి జీవి కణాలలోకి నీరు ప్రవహిస్తుంది. ఎండుద్రాక్ష నీటిలో నానబెట్టి ఉబ్బుతుంది. ఎక్సోస్మోసిస్. ఆస్మాసిస్ సమయంలో నీరు జీవకణం నుండి బయటకు ప్రవహిస్తుంది. ఎండుద్రాక్ష నీటి నష్టం కారణంగా తగ్గిపోతుంది. పినోసైటోసిస్ కణత్వంచం ద్వారా ద్రవ కణాల కదలిక. ఫాగోసైటోసిస్ కణత్వంచం ద్వారా ఘన కణాల కదలిక. డిఫ్యూజన్ అధిక సాంద్రత నుండి గాఢత తగ్గించడానికి వాయువుల కదలిక. దీనిని డిఫ్యూజన్ అంటారు. ఓస్మోటిక్ ఒత్తిడి ద్రావణం వైపు అదనపు ఒత్తిడి. ద్రావణంలోకి ద్రావకం యొక్క నికర ప్రవాహం సెమీపర్మబుల్ మెంబ్రేన్ ద్వారా ఆగిపోతుంది. హైపోటోనిక్ సొల్యూషన్ పరిసర మాధ్యమం ఉంటే సెల్ అధిక నీటి సాంద్రతను కలిగి ఉంటుంది. అప్పుడు కణం ఆస్మోసిస్ ద్వారా నీటిని పొందుతుంది. ఇటువంటి ద్రావణాన్ని హైపోటోనిక్ ద్రావణం అంటారు. నీరు సెల్లోకి ప్రవేశిస్తుంది. కణం ఉబ్బే అవకాశముంది. ఐసోటోనిక్ సొల్యూషన్ కణం వలె గాఢత మీడియం అదే నీరు కలిగి ఉంటే ఈ కణత్వంచం అంతటా నీటి నికర కదలిక ఉండదు. సెల్ అదే పరిమాణంలో ఉంటుంది. హైపర్టోనిక్ సొల్యూషన్ సెల్ కంటే నీరు మాధ్యమం తక్కువ గాఢత కలిగి ఉంటే ఇది చాలా సాంద్రీకృత పరిష్కారం అని అర్థం. ఇటువంటి ద్రావణ హైపర్టోనిక్ సొల్యూషన్ అంటారు. కణం ఓస్మోసిస్ ద్వారా నీటిని కోల్పోతుంది. కణం తగ్గిపోతుంది. ఇది చాలా స్పష్టంగా ఉంది. కానీ మీరు ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి. ఆ మొక్క కణం కొన్ని జంతువుల కణం నుండి భిన్నంగా ఉంటుంది. మొక్క కణం సెల్ గోడను కలిగి ఉంటుంది. సెల్యులోస్తో తయారు చేయబడింది.
జంతు ఎంచుకునే సెల్ ఏమిటి? కిరణజన్య సంయోగక్రియను నిర్వహించడానికి మొక్కలు క్లోరోప్లాస్ట్లను ఉపయోగిస్తాయి. ఇది వాటిని ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి అనుమతిస్తుంది. జంతుకణం ఎక్కడ ఉంది? క్లోరోప్లాస్ట్లు లేకపోవడం మొక్క కణాలకు కేంద్ర సెంట్రోసోమ్లు మరియు లైసోజోములు లేవు. జంతుకణంలో సెంట్రియోల్స్ ఉన్నందున సెంట్రోసోమ్ మరియు లైసోజోమ్. చాలా మొక్క కణాలు దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి. చాలా జంతు కణాలు చుట్టూ ఉన్నాయి. ఒక పెద్ద కేంద్రం వ్యాక్యూల్ సైటోప్లాజంను విసిరివేస్తుంది అంచు వరకు. సైటోప్లాజంలో చాలా చిన్న వాక్యూల్ అక్కడక్కడ చెల్లాచెదురుగా ఉన్నాయి. సరే విద్యార్థులు, ఇది స్పష్టంగా ఉందా? కొన్ని పాయింట్లను గుర్తుంచుకుందాం.